నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా, రకరకాల ఆహార పదార్థాలు మాట్లాడుతున్న వీడియోలు. వాటిలో ఉండే కామెడీ, ఆ కొత్తదనం వల్ల అవి భలే వైరల్ అవుతున్నాయి. సో ఈరోజు మనం ఆ వీడియోల వెనుకున్న టెక్నాలజీ ఏంటి, వాటినసలు ఎలా తయారు చేస్తారు అన్నది వివరంగా తెలుసుకుందాం. చూసారా, ఇలాంటి ఊహించని ఫన్నీ డైలాగులే ఈ వీడియోలను అంత స్పెషల్గా మార్చేది. ఇది జస్ట్ ఒక చిన్న శాంపిల్ మాత్రమే, కానీ ఈ ట్రెండ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో చెప్పడానికి ఇది చాలు. తప్పకుండా ఆలోచించే ఉంటారు కదా, అసలు ఇదెలా సాధ్యం అని. సరే, ఈరోజు మనం సరిగ్గా అదే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ టెక్నిక్ చూడ్డానికి ఏదో పెద్ద కష్టమైన టెక్నిక్లా అనిపించొచ్చు, కాని నిజానికి దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా సరే చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఓకే, మరింక ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వివరంగా చూసేద్దాం. ఈ ప్రాసెస్లో ఉండేది మూడు సింపుల్ స్టెప్స్. ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి, తర్వాత దానికొక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి, ఫైనల్గా దాన్ని మాట్లాడించాలి. అంతే. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ ఏంటో చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన స్టెప్తో స్టార్ట్ చేద్దాం. అదే టెక్స్ట్ ప్రాంప్ట్లను తయారు చేయడం. ఇదే మన వీడియోకి బేస్ అన్నమాట. ఈ మొదటి స్టెప్ ఒక సింపుల్ ఏఐ ప్రాంప్ట్ జనరేటర్తో మొదలవుతుంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, మనకు కావాల్సిన ఫుడ్ ఐటెం పేరుని ఇన్పుట్గా ఇవ్వడం. మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఉదాహరణకు మనం బర్గర్ అని ఒక్క పదమిస్తే చాలు, ఏఐ మనకు 2 డీటెయిల్డ్ ప్రాంప్ట్స్ ఇస్తుంది, ఒకటి ఫోటో కోసం, ఇంకొకటి వీడియో కోసం. రైట్, ఇప్పుడు మనం రెండో స్టెప్కి వెళ్దాం. ఇక్కడ మనం టెక్స్ట్ ప్రాంప్ట్ని ఉపయోగించి మన క్యారెక్టర్కి ఒక విజువల్ రూపాన్ని ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫోటో కోసం జనరేట్ అయిన మొదటి ప్రాంప్ట్ని కాపీ చేసి దాన్ని గూగుల్ జెమినీ లాంటి ఏదైనా ఏఐ ఇమేజ్ జనరేటర్లో పేస్ట్ చేయాలి. ఏఐ ఎంత డీటెయిల్డ్గా ప్రాంప్ట్ని క్రియేట్ చేసిందో చూడండి. ఇంత పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఉండటం వల్లే మనకు చాలా హై క్వాలిటీ క్యారెక్టర్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మన క్యారెక్టర్ యానిమేషన్ కోసం రెడీగా ఉంది. ఇక అసలైన మ్యాజిక్ అంటే ఫైనల్ స్టెప్ మొదలుపెట్టేద్దాం. ఇక్కడితో మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత అద్భుతమైన స్టెప్కి వచ్చేశాం. ఇక్కడ మనం కదలకుండా ఉన్న ఇమేజ్ని యానిమేట్ చేసి దానితో ఎలా మాట్లాడించాలో చూద్దాం. గూగుల్ ఫ్లో లాంటి వీడియో టూల్స్లో ఫ్రేమ్స్ టు వీడియో అనే ఒక స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఉపయోగించడం వల్లే ఈ మ్యాజిక్ అంతా సాధ్యమవుతుంది. ఇక ఫైనల్ స్టెప్స్ అయితే మరీ సింపుల్. ముందుగా మనం క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. తర్వాత వీడియో కోసమున్న రెండో ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి టూల్లో పేస్ట్ చేయాలి. అంతే, జనరేట్ బటన్ నొక్కడమే. ఇదిగోండి మరో సరదా రిజల్ట్. ఏఐ కేవలం ఇమేజ్ని కదిలించడమే కాదు, దానికొక పర్సనాలిటీని కూడా ఇస్తుందన్నమాట. ఇది చాలా మంచి ప్రశ్న. ఏఐ ఇచ్చిన డైలాగ్నే మనం వాడాల్సిన పని లేదు. మనకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకునే ఫ్రీడమ్ మనకుంది. అవును, ఏఐ జనరేట్ చేసిన డైలాగ్ని మనం చాలా ఈజీగా మార్చేయచ్చు. మన క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా సింపుల్. వీడియో ప్రాంప్ట్లో స్పోకెన్ డైలాగ్ అనే సెక్షన్ని వెతకండి. అక్కడ ఉన్న టెక్స్ట్ని తీసేసి మనకు కావలసిన మాటల్ని టైప్ చేస్తే చాలు, మన క్యారెక్టర్ అవే మాటల్ని మాట్లాడుతుంది. మొత్తం మీద మనం నేర్చుకున్నదేంటంటే, ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అని. సో ఇప్పుడు మీ క్రియేటివిటీకి పని చెప్పే టైం వచ్చేసింది. చూశారు కదా, అంతే. ఈ వైరల్ ట్రెండ్లో జాయిన్ అవ్వడానికి ఈ 3 సింపుల్ స్టెప్స్ చాలు. ఈ ప్రాసెస్లో ఉన్న గొప్ప విషయమే దాని సింప్లిసిటీ. ఎవరైనా దీన్ని సులభంగా చేయగలగడం. ఇప్పుడు మీ వంతు. ఈరోజు తెలుసుకున్న విషయాలను ఉపయోగించి మీరు మీ క్రియేటివిటీని చూపించొచ్చు. మరి చెప్పండి, మీరు ఫస్ట్ ఏ వస్తువుతో మాట్లాడించబోతున్నారు?